బాలాయ నీలవపుషే నవకింకిణీకజాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూలదివ్యనఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. ఎవరైతే నిరంతరము భగవంతుని యందు మనస్సు కలిగి ఉంటారో వాళ్ళకి జనన మరణ రూపమైనటువంటి ఈ సంసార చక్రము నుండి విముక్తి కలుగుతుంది అని ముందర శ్లోకంలో తెలుసుకుందాం. నదిలో మునిగిపోతున్న వాడికి ఒక నావ కానీ ఒక ఆధారం కానీ ఎలా రక్షిస్తాయో అలాగే భగవద్భక్తి కూడా భవసాగరం నుండి రక్షిస్తుంది. సముద్ధర్త అంటే మిమ్ములను తప్పకుండా లేవనెత్తుతాను అని భగవానుడు కరుణతో చెప్తున్నాడు. అయితే ఎవరు తమ చేయి పైకి చాపి అతని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటారో అలాంటి వారినే ఆదుకుంటారు. అంతే, ఎవరికైతే భగవంతుని గురించి ధ్యాస ఆలోచన ఉండవో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోడు. వాళ్ళు ఈ దుఃఖసాగరంలో మళ్ళీ మళ్ళీ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కనుక విజ్ఞులైన వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి. సంసార సాగరంలో మునిగిపోతామని విపత్తును తెలుసుకుని మరణము జననము వంటి బాధలను తొలగించుకోవటానికి భవరోగాలన్నింటికీ భగవద్భక్తే గొప్ప ఔషధం, గొప్ప మందు. భగవద్భక్తి వలన నిష్కల్మషమైన పరిశుద్ధమైన మనస్సు వస్తుంది. దానివలన తప్పుడు పనులు చేయం. ఎప్పుడైతే మనస్సు మంచి ఆలోచనలతో ఉంటుందో అప్పుడు ప్రశాంత జీవనం వస్తుంది. అదే భగవద్భక్తి వలన కలిగే ప్రయోజనం. మృత్యు సంసార సాగరాత్ అంటే సంసారాన్ని సముద్రంతో పోల్చి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే సముద్రంలాగా ఈ సంసారం కూడా భయంకరమైనది. కామక్రోధాది లోభ మదమోహమాత్సర్యాల వంటి భయంకరమైన జంతువులు, ఈర్ష్య అసూయుల వంటి విషసర్పాలు ఉంటాయి అందులో. అవన్నీ తెలియక చాలామంది సంసారం చాలా ఆనందదాయకమని అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ యొక్క అజ్ఞానం. నిజానికి సరైన యథార్థ స్వరూపం ఇదే. భగవంతుని ఆశ్రయించడం వలన గజేంద్రుడు, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ద్రౌపది వంటి వారు వాళ్ళ యొక్క కష్టాల నుంచి బయటపడ్డారు. అదేవిధంగా భగవద్భక్తిని కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా మనం తలుచుకునేటువంటి కష్టాలు ఏమాత్రమూ నిజమైన కష్టాలు కావు. ఎందుకంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖాలు కష్టాలు అనేవి వచ్చిపోతూ ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండి ఆ భగవంతుడిని గట్టిగా మనం పట్టుకున్నట్లయితే, ఆయన యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నట్లయితే ఏదైతే మళ్ళీ మళ్ళీ ఇంకా రాకుండా ఉండాలని ముముక్షువులు కోరుకుంటారో అది ప్రతి వ్యక్తికి, ఎవరైతే భగవంతుని ఆర్తితో ప్రార్థిస్తారో వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది. జై గురుదత్త.